ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని మీరు చెప్పినారు. మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడింది. చాలాసార్లు మేము నీ పని చేస్తున్నామని, నీ కొరకు పని చేస్తున్నామని ఆలోచనలో నీ పాదముల యొద్ద కూర్చొని నీ మాటలు వినే అవకాశాన్ని కోల్పోతున్నాం స్వామి. అనేక మందికి సమయానికి ముందేగానే ఈ ఆరంభ ప్రార్థనకే మోర్ దెన్ 70% యంగ్ పీపుల్ మీరు తీసుకొని వచ్చారు. మిగిలిన 30% జాయిన్ అవుతుండగా వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నీ చిత్తములో ఉన్న ప్రతి బిడ్డ ఈ మాటలు వినవలసి ఉన్నది. దేవా, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. అనేక మంది భక్తులను మా కొరకై బైబిల్లో వారి జీవితాల నుంచినావు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, ఎలాగ మేము విశ్వాస పరుగు పందెంలో క్రీస్తువైన నీ వైపు, యేసు వైపు మేము చూస్తూ ముందుకు సాగాలని మేము పురుకొల్పబడుతూ ఉన్నాం. సులువుగా చుక్కులు పెట్టేసే పాపము నుండి మేము విడిపింపబడి, తప్పింపబడి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడువైన నీ వైపు చూసి మేము ముందుకు సాగవలసి ఉన్నది. దేవా, ఈ సమాజంలో ఎన్నో రకాల పరిస్థితులను మేము వింటున్నాం. ఎంతో పాపము అపరిమితంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఎక్కడ మౌలిక విలువలు లేని ఈ రోజుల్లో, ఎవరిని నమ్మే పరిస్థితి లేని ఈ రోజుల్లో, ఎక్కడ భద్రత క్షేమము లేని ఈ రోజుల్లో కూడా నీవు మమ్మల్ని ఎంత ప్రేమించి ఈ 1 hour మేము నీ వాక్యాన్ని ధ్యానించే ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. చాలా ఊరుల నుండి, చాలా దేశముల నుండి కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. వారందరితో మీరు ఈరోజు మాట్లాడండి. ఒక్కొక్క యవనస్తుని నీవెంత ప్రేమిస్తున్నావు, ఒక్కొక్క బాయ్, ఒక్కొక్క గర్ల్ నీవు ఎంత ప్రత్యేకంగా వారిని సృష్టించావు తండ్రి. వారి ఎడల గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నావు. ఈ సమయంలో వారందరిని మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నా ఆలోచనని మరుగు చేయండి, నీ ఆలోచనని తెలియచేయండి. నన్ను నడినెత్తి నుండి అరికాల వరకు పరిశుద్ధపరచండి. నీ సిలువు చెంతను మరుగుపరిచి నీ నోటికి నన్ను బోరగా ఉంచుకొని మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన బైబిల్ స్టడీలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో నేను ఫస్ట్ డేన మీకు ఈరోజు ఇది 3rd వీక్ మనం ఈ క్యారెక్టర్ స్టడీ అన్న ఎపిసోడ్ని స్టార్ట్ చేసి ఇది 3rd వీక్, 3rd సాటర్డే. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఇదే జూమ్ ఐడి ఉంటుంది, ఇదే పాస్వర్డ్ ఉంటుంది, ఇదే పర్మనెంట్. ఇంకా మీకు ఎవ్రీ సాటర్డే నేను గుర్తు చేసినా చేయకపోయినా, రిమైండర్ ఇచ్చిన ఇవ్వకపోయినా, యూ కెన్ జస్ట్ లాగిన్ త్రూ జూమ్, జాయిన్ అయ్యి మీరు వాక్యం వినొచ్చు. లిమిటెడ్ ఎంట్రీ ఉంది కాబట్టి నేను 5-10 minutes ముందే మీరు జాయిన్ అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మధ్యలో మీరు వాక్యం మధ్యలో నుండి వినకుండా పూర్తిగా వినే అవకాశం ఉంటుంది. అట్లానే మీ బైబిల్స్ని ఎప్పుడు మీ చేతిలో పెట్టుకోండి. నేను గుర్తు చేస్తున్నాను, వీఆర్ నాట్ ప్లేస్ బౌండ్ పీపుల్, బట్ వీఆర్ స్పిరిట్ బౌండ్ పీపుల్. ఇప్పుడు మనందరం వేరే వేరే చోట్ల, ఇంట్లో, ఆఫీసులో, ఇంకో చోట్ల, కొంతమంది ట్రావెల్లో, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనకి ఒక ప్రదేశం ముఖ్యం కాదు, కానీ దేవుని ఆత్మ చేత మనందరం ఒక్కటిగా ఉండి కూర్చొని వింటున్నాం. కాబట్టి దేవుని స్వరాన్ని వింటున్నాం. మరలా మీకు గుర్తు చేస్తున్నాను, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ బై టాలెంట్, బట్ గాడ్ ఈజ్ ఇంప్రెస్డ్ బై క్యారెక్టర్. రిక్ వారెన్ పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించిన గొప్ప దేవుని సేవకుడు అన్నమాట. మనుషులు మన టాలెంట్ని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటారు. వావ్, వీళ్ళకి బాగా మాట్లాడడం వచ్చు, ఓ వీళ్ళు బాగా పాడతారు, ఓ వీళ్ళు బాగా వాయిద్యాలు వాయిస్తారు, ఓ బాగా చదువుతారు, బాగా ఆడతారు, మాకు నచ్చాడు, ఫ్రెండ్షిప్ చేస్తా వాళ్ళతో. కానీ దేవుడు ఆ పై రూపాన్ని, ఆ తలాంతుల్ని చూసి లక్ష్య పెట్టాడు. కానీ దేవుడు ఒకడి యొక్క క్యారెక్టర్ ఎలాంటిది,
చూడండి, ఈరోజు మనం క్యారెక్టర్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిని గురించి చదువుతున్నాం. ఒక వ్యక్తిని ఒక క్యారెక్టర్ అంటాం చాలాసార్లు. అంటే అతని గుణశీలత బట్టి అతను ఏంటో అతని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. బ్యూటీ క్యాచెస్ ది అటెన్షన్, బట్ క్యారెక్టర్ క్యాచెస్ ది హార్ట్. దేవుని హృదయాన్ని తాకేది మన క్యారెక్టర్. యంగ్ పీపుల్ గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఈజ్ ఎ గిఫ్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ ఎ చాయిస్. జాన్ మ్యాక్స్వెల్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంగ్లీష్ రైటర్స్, టాలెంట్ ఈజ్ ఎ గిఫ్ట్. ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఇంకొకరికి మరొక టాలెంట్ ఉంటుంది. నేను బాగా మాట్లాడగలను, మరొకరు బాగా పాడగలరు, మరొకరు బాగా విచిత్రమైన పనులు చేయగలరు, బాగా చదవగలరు, బాగా వాయిద్యాలు వాయించగలరు. అది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. క్యారెక్టర్ నీ చాయిస్, నువ్వు డెవలప్ చేసుకోవాలి. అదేదో ఒక్క రోజులో వచ్చేసేది కాదు, ఒక వారంలో వచ్చేసి కాదు. ప్రతిరోజు నీ ఆలోచన విధానం నుండి, నేను లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ కూడా ఈ మాట చెప్పాను, థాట్స్ నుండి యాటిట్యూడ్స్, యాటిట్యూడ్స్ నుండి వర్డ్స్, యాక్షన్స్, హ్యాబిట్స్, దెన్ క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ డిటర్మైన్స్ యువర్ డెస్టినీ. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి యంగ్ పీపుల్, మనం వారం వెంబడి వారం, వీక్ ఆఫ్టర్ వీక్, when we are studying different characters in this holy book, the Bible, మనము ఈ వీక్ అంతట్లో కూడా మనం ఏ విధంగా జీవిస్తున్నామని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. వారి లైఫ్ బట్టి మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎనోక్, ఈనక్, హానోకు, ఈనక్. హానోకు గురించి ఒక అద్భుతమైన మాట, ద మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్. ఈరోజు ప్రత్యేకంగా మనము హానోకు అన్న భక్తుని జీవితాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. హానోకు, హానోకు మీరు చాలా మంది వినుంటారు. హానోకు గురించి రాయబడిన మాట ఏంటంటే, హానోకు దేవునితో నడిచిన వాడు. వినండి జాగ్రత్తగా, దేవునితో నడిచిన వ్యక్తి. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ కదా. ద మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడవడం అన్నది ఎంత అద్భుతమైన అనుభూతినిస్తుంది. త్వరగా మీ బైబిల్ తీయండి. ఆదికాండము, ఆదికాండము, మీ బైబిల్స్ త్వరగా మీరు తెరవాలని నేను కోరుచున్నాను. ఆదికాండము 5వ అధ్యాయము 18 నుండి 32 వచనాల వరకు అక్కడ రాయబడి ఉన్నది. అయితే మనము 24 వరకు మనం చదువుదాం, సరిపోద్ది. 18 నుండి 24. హెరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత హెరోదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ ఒక్క హానోకు గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. వినండి. హెరోదు దినములన్నీ 962 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. ఇప్పుడు హానోకు గురించి మాట్లాడుతున్నాడు. వినండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈ వర్డ్ మీరు హైలైట్ చేశాను. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు, ఈనాక్ వాక్డ్ విత్ గాడ్ అండ్ హి వాజ్ నాట్, ఫర్ గాడ్ టుక్ హిమ్. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడంట. యంగ్ పీపుల్, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుచూ ఉన్నాను. చూడండి ఎంత అద్భుతమైన మాటలు మనం వింటా ఉన్నాం ఈ రోజున. ఒక వ్యక్తి దేవునితో నడిచాడంట. ఒక వ్యక్తి దేవునితో నడిచాడు. ఈనాక్ వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచాడంట. కానీ నడుస్తూనే పిల్లల్ని కంటూ ఉన్నాడు, కుటుంబాన్ని నడుపుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు దేవునితో నడవడం అంటే ఇంక అన్ని వదిలిపెట్టేలేమో, మా చదువు, మా ఆట, మా పాట అన్ని వదిలిపెట్టేసి, మా కుటుంబాన్ని అంతా వదిలిపెట్టేసి మేము తపస్సు చేసేటట్లు పూర్వం చెప్తా ఉండేవారుగా. ఎక్కడికో హిమాలయాల వైపు వెళ్ళిపోయి మా అట్లా నడవలేమో, అట్లా లేదు ఇక్కడ. హానోకు దేవునితో నడుస్తూ 22వ వచనంలో దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఒక పక్క దేవునితో నడుస్తూ ఉన్నాడు. Enoch walked with God after he begat Methuselah 300 years and he begat sons and daughters.
65 సంవత్సరాలు అప్పుడు మెతూసలను కన్నాడు. భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది 969 సంవత్సరాలు మెతూసలనే, హానోకు కుమారుడే. హానోకు కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు. హానోకు తన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉన్నాడు. కానీ హానోక్ గురించి రాయబడింది, ఈనాక్ వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచిన ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం ఇక్కడ వింటూ ఉన్నాం. ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన జీవితం దేవునితో నడుచుట. హెన్రీ ఫోర్డ్ ఫస్ట్ కార్ ని కనిపెట్టిన వ్యక్తి హెన్రీ ఫోర్డ్. దోస్ హూ వాక్ విత్ గాడ్ ఆల్వేస్ రీచ్ దేర్ డెస్టినేషన్. యంగ్ పీపుల్, ఇది ఎంత అద్భుతమైన మాట చూడండి. దోస్ హూ వాక్ విత్ గాడ్ ఆల్వేస్ రీచ్ దేర్ డెస్టినేషన్. నేను క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్. థాట్స్ వుడ్ బికమ్ words, words would become your attitude and actions will become habits. Then eventually they would become your character, and character will decide your destiny అని మనం చదివాం. హెన్రీ ఫోర్డ్ ఏమంటాడంటే, చాలా గొప్ప వ్యక్తి, ఒకప్పుడు అమెరికా బాగా ధనికుల్లో ఒక గొప్ప వ్యక్తి. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా ఈయన దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఆయన కంపెనీ పెట్టుకోవడానికి. అంత గొప్ప వ్యక్తి హెన్రీ ఫోర్డ్. ఆయనకి ఏమీ లోటు లేదు ఈ లోకంలో. కానీ ఆయన అంటాడు, నీవు దేవునితో నడిచినప్పుడు నీవు తప్పకుండా గమ్యాన్ని చేరుతావు. ఏంటి గమ్యం? ఏంటి గమ్యం? ఈ భూమి మీద దేన్ని గమ్యం అంటాం? యవనస్తులారా వినండి, యంగ్ పీపుల్, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మన గమ్యం ఈ భూమి మీద ఒక పాయింట్ ఉండదు. మన గమ్యం పరలోకం. మన గమ్యం ఇటర్నిటీ. చూడండి, మన అమ్మమ్మలు చనిపోయి ఉంటారు, నాన్నమ్మలు చనిపోయి ఉంటారు, మన తాతయ్యలు చనిపోయి ఉంటారు, కొంతమందికి మీ మమ్మీ డాడీ కూడా చనిపోయారేమో. ఒకరోజు ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదా లైఫ్. అయితే డెస్టినీ అన్నది ఇక్కడ కాదు. దెర్ ఈజ్ ఎన్ ఇటర్నిటీ. ఇటర్నల్ హెవెన్, నెంబర్ 2 ఇటర్నల్ హెల్. నీవు దేవునితో నడిస్తే నీవు ఇటర్నల్ హెవెన్కి వెళ్తావు. ఆయన ఉన్న చోటికి తీసుకెళ్తాడు. చూడండి, టెల్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు. టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్. 6 నెలలు నువ్వు ఎవరితో తిరిగితే వాడే నువ్వు అయిపోతావు అంటారు. నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తావు. నువ్వు అపవాదం నడిస్తే వాడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్తావు. బైబిల్ చెప్తుంది, నరకము దేవుడు మానవుని గురించి చేయలేదు. నరకము అపవాదికి, వాని అనుచరులకి చేశాడు. ఇట్స్ యువర్ చాయిస్ నౌ. నువ్వు దేవునితో నడుస్తావా హానోక్ లాగా, లేదా లోకంతో, అపవాదైన సాతాండు, మోసగాడు, అబద్ధికుడు వాటితో నడుస్తావా? ఇట్స్ యువర్ చాయిస్. అందుకే క్యారెక్టర్ ఈజ్ ఎ చాయిస్ అన్నారు. ఇప్పుడు నీ క్యారెక్టర్ నీ డెస్టినేషన్ పెడుతుంది, నీ డెస్టినేషన్ కి రీచ్ అయ్యేటట్లు చేసేది. దోస్ హూ వాక్ విత్ గాడ్ ఆల్వేస్ రీచ్ దేర్ డెస్టినేషన్. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఈ మాట అన్నారు, మోస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ హెస్ బ్లెస్డ్ us by giving us the privilege of knowing him and walking with him every day. ఎలాంటి ప్రివిలేజ్ ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి తెలుసుకోవడం జస్ట్ తెలియడమే కాదు. ఇప్పుడు నాకు కూడా మోడీ గారు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. తెలిస్తే రోజు మాట్లాడడానికి అవుద్దా? వాళ్ళతోటి రోజు వెళ్ళి కలిసి పక్కన కూర్చోవడం అవుద్దా? రోజు వాళ్ళతో పాటు కొంతసేపు నడుస్తానంటే అవుతుందా? నో. కానీ చూడండి, మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదం అంట. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు అన్న గొప్ప దైవజనుడు అమెరికాలో దాదాపు 70 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన 13 మంది అమెరికా ప్రెసిడెంట్లు ఆయన ముందు మోకరించారు. అంత గొప్ప స్థాయి ఉన్న ఆ దైవజనుడు అన్నమాట. ఏంటి భాగ్యం మనకి? ఏంటి ఆ ప్రివిలేజ్? నోయింగ్ హిమ్ అండ్ వాకింగ్ విత్ హిమ్, నాట్ జస్ట్ నోయింగ్ హిమ్. ఏదో ఆ దేవుడు తెలుసండి, యేసు ప్రభుని నమ్ముకున్నానండి, అక్కడికి అయిపోలేదు నీ రిలేషన్. నువ్వు రోజు ఆయన చేయి పట్టుకొని నడవచ్చు. He did this by sending his son into the world to die for our sins. ఎలా సాధ్యమైంది? దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులమే. పవిత్రత అపవిత్రత కలిసి ఎలాగుంటాయి? ఉండడానికి అవ్వదుగా. నువ్వు మురికిని పట్టుకోగలవా? మానవులు మనమే మురుకుని పట్టుకోలేం కదా. దేవుడు ఎలాగ మనల్ని పట్టుకోగలడు? మనం పాపులమైతే. అందుకే ఆయన కుమారుణ్ణి పంపించాడు, ఆయన ప్రియ కుమారుని పంపించి మనందరి పాపముల కొరకై సిలువలో
ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి ఆయన ఎరుగుటకు, ఆయనతో అనుదినము నడుచుటకు ఒక భాగ్యం ఇవ్వబడింది. హానోకు అనుదినము దేవునితో నడిచాడు. చూడండి, ఆయన కుటుంబం ఉంది. మన పరిభాషలో చెప్పాలంటే స్కూల్ ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఇంకేదైనా పనులు నువ్వు చెయ్యొచ్చు, అన్ని యాక్టివిటీస్ లో నువ్వు పాల్గొవచ్చు, నీవు దేవునితో నడవచ్చు. వాకింగ్ విత్ గాడ్ అదొక్కటే నీ జీవితం ఆనందదాయకంగా ఉండేటట్లు చేసేది. గుర్తుపెట్టుకోండి, దేవునితో నువ్వు చేయి పట్టుకొని నడిచినప్పుడే నీ జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా నీవు ఆనందించగలవు. వాకింగ్ విత్ గాడ్. యవనస్తులారా, ఈ మాట మీకు ఎలాగ అనిపిస్తుందో హానోకు గురుని వింటున్నప్పుడు? నాకు అనిపించింది, నిన్నటి దినాన నేను ఇది స్టడీ చేస్తున్నప్పుడు, ప్రభువా ఏంటి ఈ ధన్యత, వాట్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ కొంతమంది ఎట్లా అంటారు, అలా నడుచుకుంటా 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 వెళ్తా వెళ్తా వెళ్తా, సరేలే ఇంక మళ్ళీ వెనక్కి ఏం వెళ్తావులే, నాతో వచ్చి అని తీసుకెళ్ళిపోయాడేమో. Enoch walked with God and he was not, for God took him. Young people, God empowers you to walk with him each day. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనము ఆయన పరిశుద్ధతకి మనం సరిపడము. మనకి ఆ కెపాసిటీ లేదు. లేదంటే మనం సరితూగం ఆయన పక్కన నడవడం ఏంటి? అరే, మనం అన్నది ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన స్ట్రెంగ్త్ ఇస్తాడు, ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఒకసారి ఆలోచించండి, వాట్ ఏ ప్రివిలేజ్ టు వాక్ విత్ గాడ్. మీలో ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్తున్నాను కదా. నిన్న దినాన్ని కూర్చొని నేను ఆలోచిస్తున్నాను, ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పిలిచి రా నాతో పాటు నడు. ఒకసారి ఆలోచించండి. కెన్ యూ ఇమాజిన్ దట్? నాతో రోజు మాట్లాడు, లేకపోతే రోజు మన ఇద్దరం కలిపి జర్నీ చేద్దాం. వి జస్ట్ గో అలాంగ్ సైడ్ బై సైడ్. మీరు ఊహిస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన శక్తి గురుని మాట్లాడుతూ ఉఫ్ అన్నాడేమో, ఆయన ఉదుర్తి వచ్చింది, వైజాగ్ కొట్టుకుపోయింది. ఒక్కసారి సముద్రం అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళేది, సరే ఒకరోజు ఊరు చూసిరా అని వదిలేడు, సునామీ వచ్చింది. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ప్రభావము, ఆయన ఔన్నత్యము, ఆయన గొప్పతనము మీరు ఆలోచించండి, మీరు ఊహించండి. అసలు అంత గొప్ప దేవునితో నడవడం అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. నేను ఈ మాటలు ఎలాగ చదువుతూ ఉంటున్నప్పుడు హానోకు యొక్క ఆ ప్రివిలేజ్ ఈరోజు మనకు కూడా ఉంది. మన అందరి గురించి ఈ మాట రాయబడచ్చు. స్టీవెన్ వాక్డ్ విత్ గాడ్ అండ్ హీ వాజ్ నాట్, ఫర్ గాడ్ టుక్ హిమ్. చాలా మంది గురించి చెప్పచ్చు. మా తాతయ్య గురించి చెప్పచ్చు నేను ఈ మాట. హీ వాక్డ్ విత్ గాడ్ అండ్ గాడ్ టుక్ హిమ్, సో హీ వాజ్ నాట్, ఇంక లేడు. ఈరోజు ఎంత భాగ్యం ఆలోచించండి. ఇది నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు సడన్ గా ఈ సీన్ గుర్తొచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెషనల్స్ అంతా కలిపి ఆయన September 5, 2018 కలిసి నేను మా గురువు గారు ప్రసాద్ రెడ్డి గారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మేమంతా ఇంజనీర్స్ మిమ్మల్ని ఒక రోజు కలవాలనుకుంటున్నాం, మీతో నడవాలనుకుంటున్నాం అంటే సరే అన్నారు ఆయన. సరే, ఒక పర్టికులర్ డేట్ ఇచ్చారు, September 15 ఇంజనీర్స్ డే, మేము ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ కాబట్టి ఆ రోజు వస్తామని. ఆ రోజు ఆయనతో నడిచిన కొన్ని క్షణాలు మా ఫ్యాకల్టీ వాళ్ళు, మీరు చూస్తున్న వాళ్ళు, అసలు ఒక 1 minute నడిచి ఉండరు వాళ్ళు, మేబీ ఫ్యూ సెకండ్స్ అంతే. నేను ఆయనతో పాటు ఆల్మోస్ట్ 5-6 occasions లో నడిచాను. నేను గుంటూరులో ఒకసారి, దాని తర్వాత వైజాగ్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో, దాని విజయనగరం border లో, అట్లా ఆయనతో నడిచినప్పుడు ఆ యొక్క ఫ్యూ మినిట్స్ నేను నడిచి ఉంటాను అంతే. ఎలాంటి సెక్యూరిటీ తెలుసా? ఈ లాస్ట్ ఫోటోగ్రాఫ్ మీరు చూడొచ్చు.
ఆయన వైస్ ఛాన్సలర్ అయినా సరే చూడండి ఎంత సెక్యూరిటీ. ఆ నడిచే అవకాశం ఇవ్వరు. నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, సార్ మీరు ఉన్నారని నేను ఇలా రాబోతే పట్టుకొని ఇసిరేశారు సార్ దూరంగా అని చెప్పేసి. వాక్ విత్ జగన్ అది. కానీ నేను ఈరోజు వాక్ విత్ జీసస్ గురించి మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమంత్రితో ఒక్క నిమిషం నడిచే అవకాశం వస్తే ఆ ఫోటోలు చూసి చూపించుకొని వావ్ అనుకుంటున్నావు కదా. ఈరోజు దేవునితో నీవు నడిచే అవకాశం ఉందని నువ్వు గుర్తిస్తున్నావా? యు హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వాక్ విత్ జీసస్. దేవునితో నడిచే అవకాశం, నిన్ను సృష్టించిన సృష్టికర్తతో నడిచే అవకాశం. ఎంత బ్యూటిఫుల్ అండి అది. నువ్వు ఒక్కడివి ఉండిపోయావు అనుకోవద్దు. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఎవరు లేరండి, అందరం మోసగాళ్ళండి, నాతో ఉన్నోళ్ళే నన్ను ముంచేశారండి, అది ఎవరిని నమ్మలేవండి. అందుకే కదా ఆయన అంటున్నాడు, రా నాతో పాటు నడు, వాక్ విత్ మీ. నౌ టుడే యంగ్ పీపుల్, ఐఎమ్ గివింగ్ యూ ఎ గ్రేట్ కాల్, వాకింగ్ విత్ జీసస్. వాక్ విత్ జీసస్ అన్న టీం తయారు చేయాలనుకుంటున్నాను నేను. యేసయ్య ఆలోచిస్తున్నాడు, ఈ యవనస్తుల నుండి నాతో నడిచే వాళ్ళు ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ విల్లింగ్ టు వాక్ విత్ జీసస్? మన హానోకు గురించి చదివామన్నమాట. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను. మరి ఇప్పుడు మనం ఎంత భక్తి చేస్తున్నాం కదా, మరి దేవుని దగ్గరికి వెళ్ళడానికే కదా. మనం ఆయన ఉన్న చోటును ఉండాలి కదా. ఈ లోకంలో ఎంత ఉంటాం యవనస్తులారా? ఈ రోజుల్లో యవనస్తులే చనిపోతున్నారు. వెరీ అన్ప్రెడిక్టబుల్ కదా. ఏ ముసలైన తర్వాత 70-80 ఏళ్ళు వచ్చాక చనిపోవాలని ఉందా? చూడండి, మనం చదువుతున్నాం, వాళ్ళైతే 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పుడు మహా అయితే 70, మహా అయితే 80, మహా అయితే 90. ఒకటి మట్టు గ్యారంటీ, ఎప్పటికైనా పోవాలి ఇక్కడ నుండి. ఎక్కడికి పోతావు? ఈరోజు నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న, వేర్ ఆర్ యు గోయింగ్? వేర్ ఆర్ యు గోయింగ్ టు స్పెండ్ యువర్ ఎటర్నిటీ? నీవు దేవునితో నడిస్తే you will reach your destiny, that is heaven. If not, young people, you are in danger. Come, walk with God like Enoch walked with God. Then you will reach your destiny. ఎట్లాగండి? మరి నా పక్కన రోజు కనిపిస్తారా? ఒక ఆయన ఒక మంచి పాట రాశాడు, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. వినండి, ఆయనకి ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్ళి అవుతుందన్న లోపం చచ్చిపోయింది. అరే ఎంత బాధపడ్డాడు. మరలా రెండో ఆమెని దొరికింది, ఆమెతో పెళ్ళి అవుతుంటే ఆమె చచ్చిపోయింది. ఇదేంటి నా బ్రతికి ఎలాగైపోతుంది? నాకు ఎవరు ఫ్రెండ్లు మిగలరా? నాకు జీవిత భాగస్వామి అంటూ ఇంక భూమి మీద ఉండరా? సరే, ఎలాగైతేనే మూడో సంబంధం కుదిరింది. ఈసారైనా పెళ్ళి అవుద్దంటే మూడో ఆమె కూడా చనిపోయింది. ఇంక అనుకున్నాడు, నాకు పెళ్లి నాకు కుదరదులే, నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళే చచ్చిపోతున్నారు, నాకు ఏ సంబంధం కుదిరితే అదే పాడైపోతుంది అని కృంగిపోయిన రోజున ఈ పాట రాశాడు, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ అవర్ సిన్స్ అండ్ గ్రీఫ్స్ టు బేర్ అంటూ ఏమంటాడు తెలుసా? వాట్ ఏ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ఒకవేళ మీరు అన్నా నీ ఫోన్ నెంబర్ ఇవ్వా, నేను నీకు ఫోన్ చేస్తానన్నా, నీతో మాట్లాడాలని ఉందన్నా, లేకపోతే కొంతసేపు నా బాధలు చెప్పుకుంటాను విన్నన్నా, వీటన్నిటికీ కూడా నేను సమయం మీకు ఇవ్వలేకపోవచ్చు, కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఎందుకంటే మనందరం మనుషులమే కదా. కానీ దేవుని దగ్గర అట్లా లేదు. ఎనీ టైం ఈజ్ అవైలబుల్. ఈజ్ నెట్వర్క్ ఈజ్ ఆల్వేస్ రీచబుల్. మనం చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం, మనం కొన్నిసార్లు మనం ట్రై చేస్తాం, ఫోన్లు ట్రై చేస్తూ ఉంటాం. ఫోన్లు ట్రై చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఎంగేజ్, బిజీగా ఉన్నారు, తర్వాత కాల్ చేయండి, లేదంటే ఏమంటారు, నెట్వర్క్ పరిధిలో లేరు, తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మరలా ట్రై చేయండి, కొంతసేపు అయిన తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు నాకు చేసిన
కొన్నిసార్లు అంటారు, అన్నా నీ ఫోన్ ఎన్నిసార్లు ట్రై చేస్తున్నావన్నా కనెక్ట్ అవ్వట్లేదన్నా. దేవునితో ఆ ప్రాబ్లం ఉండదు నీకు. ఎనీ టైమ్ ఈజ్ రీచబుల్, ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్. ఎప్పుడైనా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు. ఎట్లా? నువ్వు నాతో ఎట్లా మాట్లాడతావో అట్లా దేవునితో మాట్లాడొచ్చు. ఆ యవనస్తుడు కృంగిపోయాడు. అరే, ఇంక నేను చెప్పుకోవడానికి ఎవరు లేరా అన్నప్పుడు, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. మన పాపములను, మన భారములను సమస్తము మోసాడు ఆయన. సమస్త భారములను మోసి మన మన గురుండి ఏమి చేయడానికైనా ముందుండేవాడు ఆయన. మనము రోమన్స్ 8th చాప్టర్ 32nd వర్స్కి వచ్చినప్పుడు ఉంటది, దేవుడు తన ప్రియ కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుతీయలేదంట. ఆయనతో పాటు సమస్తాన్ని నీకు ఎందుకు ఇవ్వడు అంటాడు ఆయన. ఆలోచించండి, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ వీ హ్యావ్. ఈరోజు నీవు ఉన్న చోటున నువ్వు ప్రభుతో ఒక కమిట్మెంట్ చేసుకోవచ్చు. ప్రభువా, ఈరోజు నుండి నేను కూడా ఏనోకు వలె, హానోకు వలె నీతో నడవాలనుకుంటున్నాను. నువ్వు ఒక స్టూడెంట్వేమో, నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఒకసారి జీసస్ అన్న ఫ్రెండ్తో నువ్వు ఫెలోషిప్ చేసి చూడు. ఒకసారి ఆయనతో కొంత జర్నీ చేసి చూడు. నువ్వు చాలా మందిని చూసి ఉంటావు అన్రిలయబుల్ రిలేషన్షిప్స్ని. అరే, మన వాడే అనుకుంటాం, మన అమ్మాయే అనుకుంటావు నీవు. దాని తర్వాత నిట్టా మునిగిపోతావు. కానీ యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసి చూడు, యేసయ్యతో నడిచి చూడు కొంత దూరం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ జర్నీ. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. అయితే దేవునితో నడవడానికి 4 పిల్లర్స్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. నెంబర్ 1, నీకు ఆయనతో రిలేషన్షిప్ ఉండాలి. చూడండి, రిలేషన్షిప్ లేకుండా నువ్వు నడవడానికి అవ్వదు. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? ఇప్పుడు చూడండి, పార్క్లో వెళ్తా ఉంటాం, నా కొడుకే నా చెయ్యి పట్టుకుంటాడు. ఊర్లో చాలా మంది పిల్లలు ఉంటారు ఆ చుట్టుపక్కల, వాళ్ళందరూ వచ్చి నా చెయ్యి పట్టుకోరు, ఎందుకంటే వారికి నాకు సంబంధం ఏమి లేదు. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు వాక్ విత్ గాడ్, యు నీడ్ అ రిలేషన్షిప్, అండ్ గాడ్ ఈజ్ ఆఫరింగ్ దట్ రిలేషన్షిప్. దేవుడు నీకు ఆ మంచి సంబంధము గూర్చిన అవకాశాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. ఆయన 2 చేతులు చాపి నేను పిలుస్తున్నాడు, కమ్ వాక్ విత్ మీ, నాతో నువ్వు నడవచ్చు. కాబట్టి ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే వినండి, నెంబర్ 1, కన్విక్షన్, ఒప్పుదల. అవును, నేను ఒక పాపిని. అరే, దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయనలో ఏ పాపము ఉండదు కదా, మరి నేను ఒక ఘోరమైన పాపినే. పేతురు చేపలు పట్టుకుంటా ఉన్నాడు. చేపలు పట్టుకుంటుంటే యేసు ప్రభు వెళ్ళాడు. అరే, వాళ్ళు ఇటు కాదు అటుపక్కే అన్నాడు. అరే, యేసు ప్రభు వడ్రంగి పని చేసేవాడు, కార్పెంటర్. వాళ్ళ నాన్నగారు యోసేపు. అంటే ఈ లోకంలో యోసేపు, యేసు ప్రభు వడ్రంగి పని. పేతురు, యాకోబు, యోహను అందరూ పుట్టుక నుండి వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వినండి జాగ్రత్తగా. రాత్రంతా మేము వలేసాం కానీ చేపలేం పడలేదు ప్రభువా. కానీ నువ్వు చెప్పావు కదా, బికాస్ ఆఫ్ యువర్ వర్డ్, నీ మాట చెప్పిన వలేస్తామని వలేస్తాడు. వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడతాయి. చేపలు పడగానే పేతురు వెంటనే ఏం చేశాడు తెలుసా? సీమోన్ పేతురు వెంటనే సముద్రంలోకి దూకేశాడు. ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడైతే దేవునితో ఆ రిలేషన్షిప్ దగ్గరకు వచ్చాడో, దేవుని యొక్క మహిమను, ఆయన గ్లోరీని చూశాడో, వావ్, అమ్మో, ఆయన ముందర నేను సరిపడను. దట్ ఈస్ కన్విక్షన్. అది రావాలి. దేవునితో నడవాలంటే నీ ఒరిజినల్ స్టేట్ని నువ్వు ఒప్పుకోవాలి. అయ్యో ప్రభువా, నాకు అర్థమైంది. ఈ ఒప్పుదల, ఈ కన్విక్షన్ రిపెంటెన్స్గా మారాలి. రిపెంటెన్స్, పశ్చాత్తాపం. నేను చింతిస్తున్నాను నా జీవితం ఇలాగున్నందుకు. ఇది వినండి జాగ్రత్తగా, ఇది ప్రతిరోజు జరగాలి. ఏదో ఒక్కరోజు ఒక ఈవెంట్ కాదు, దినము. అరే, అనవసరంగా నేను ఆ పని చేశానే,
నేను ప్రభువుని చాలా బాధ పెట్టుంటాను కదా! నేను ఆ పని చేయడం వలన. ఐ వుడ్ నాట్ హావ్ డన్ థాట్ అని అలా చేయకుండా ఉండాల్సింది. అరే! నా పేరెంట్స్‌తో నేను ఇలా బిహేవ్ చేశానేంటి? అరె! అలా చేయకుండా ఉండాల్సింది. నువ్వు కన్విక్ట్ అవ్వాలి. నువ్వు రిపెంట్ అవ్వాలి. అప్పుడు నీవు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. యంగ్ పీపుల్ వినండి. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం వల్ల దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. యూ మస్ట్ బి ఇన్ గాడ్స్ వర్డ్ డైలీ టు గెయిన్ దట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము. 4 ఇంటర్సీడింగ్, ప్రేయర్, ప్రార్థన. ఈ 4 ఇంపార్టెంట్. ఈజీ వర్డ్స్‌లో చెప్తాను. కన్విక్షన్, రిపెంటెన్స్, బైబిల్, ప్రేయర్. ఈ 4 పిల్లర్స్ ఎవ్రీ డే. నువ్వు ఆయనతో నడవాలి అంటే 4 పిల్లర్స్ మీద ఎలా ఇల్లు నిలబడతదో, లేకపోతే ఏదైనా ఒక బేస్ నిలబడాలంటే 4 పిల్లర్స్ ఉన్నట్లు, కుర్చీకి 4 కాళ్ళు ఉన్నట్లు, ఈ 4 ప్రతి దినము అయ్యో ప్రభువా! నేను ఎట్లా బిహేవ్ చేశానేంటి? ఎలా అనేసానేంటి మాట? అరే! ఇలా అనకుండా ఉండాల్సిందే. ఇలా చేయకుండా ఉండాల్సిందే. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. యంగ్ పీపుల్, ఎంత గొప్ప భాగ్యం. మన ఆరాధన దేవునితో నడకతో ఆరంభం అవ్వాలి. నువ్వేదైనా పాట పాడుతున్నావా? దేవునితో నీ నడక అయి ఉండాలది. ప్రార్థన దేవునితో నడవాలి నీవు. దిస్ ఈస్ ఆల్ వాకింగ్ విత్ గాడ్. ఆరాధన చేస్తున్నావు. ఏదో నడవడం అంటే ఆ రండి కొంత దూరం ప్రయాణం కాదు. నువ్వు ఆరాధన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నా, సహవాసం చేస్తున్నా. యూఆర్ వాకింగ్ విత్ గాడ్. ద జాయ్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్ అది అనుభవించాలి. అది ఎక్స్‌ప్లెయిన్ చేసేది కాదు. అన్నా టెల్ మీ ద జాయ్ ఆఫ్ వాకింగ్ విత్ హిమ్ అంటే యూ నీడ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్. నేను ఇగో ఇట్లా ఉంటది అని వివరించడానికి అవ్వదు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. యంగ్ పీపుల్, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. నువ్వెంత మంచి స్మెల్ చేసినా టేస్ట్ తెలీదు. బిర్యానీ తింటేనే దాని టేస్ట్ అర్థమవుతుంది. అప్పుడే నీకు రుచి చూసి ఎరుగు. దేవునితో నువ్వు నడవాలి. అప్పుడు ఆ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. చాలా చాలా వాక్యాలున్నాయి. నేను అన్నిటి గురించి చెప్పే టైం లేదు. మీకు ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అందులో 2, 3 ఇంపార్టెంట్ పార్ట్స్‌ని మాత్రం నేను టచ్ చేస్తాను. జస్ట్ గో త్రూ ఇట్. తర్వాత దీన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను కాబట్టి మీరు డెఫినెట్‌లీ మీరు దాన్ని పాజ్ చేసుకొని దెన్ అగైన్ యూ గో త్రూ ఆల్ దోస్ వర్సెస్, రైట్? నేను కొన్ని స్కిప్ చేశాను. ఐ యామ్ వెరీ సారీ. టైమ్ కన్‌స్ట్రెయింట్ బట్టి. సో స్క్రిప్చర్స్ దట్ షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్. కొలెసియన్స్ 2:6 గాని, గలతీయులు 5:16 గాని, 1 యోహాను 2:6 గాని, ప్రతి చోట మనం చూస్తాం ఏంటి దేవునితో నడుచుటను గురించి. ఒకసారి ఆయన్ని ఎరిగితే సరిపోలేదు. ఆ ప్రివిలేజ్ ఏంటంటే నోయింగ్ హిమ్ అండ్ వాకింగ్ విత్ హిమ్ డైలీ. అదే బిల్లీ గ్రాహం గారు అన్నారు. మొదట్లో మనం చూసాం. నాట్ జస్ట్ నోయింగ్ హిమ్ బట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు వాక్ విత్ హిమ్, వాక్ విత్ జీసస్. వాక్ విత్ జీసస్. ఎన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. ఎఫెసీ 4:1 నుండి కానీ, కీర్తన 56:13, యోహాను 1:7, రోమా 6:4, యెషయా 30:21, ఇర్మియా 7:23, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి. ఆయన మార్గంలో నడువుట, ఆయనతో నడుచుట. నాకు చాలా ఇష్టమైన ఒక మాట ఈ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. ఐజియా 30:21. Obey my voice and I will be your God and you shall be my people and walk in all the ways that I have commanded you, that it may be well with you. ఆ పై మాట ఏముంటది? ఆ జెర్మియా 7:23 చదివిన పై మాట ఏముంటది తెలుసా? Whether you turn to the right or to the left, your ears will hear a voice behind you saying, this is the way, walk in it. This is the way, walk in it. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను చూడండి. ఆ స్క్రీన్ మీద ఉంది ఐజియా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను
ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యంగ్ పీపుల్, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బ్లెస్సెడ్ లైఫ్ అది. మనమంట చూడండి, ఇలా దారిలో వెళ్ళినప్పుడు ఎన్నో క్రాస్ రోడ్స్ వస్తాయి. చూడండి, ఒక్కొక్కసారి స్టూడెంట్స్గా అన్న నెక్స్ట్ ఏం కోర్స్ చేయాలి, మేము ఏ ఎగ్జామ్ రాయాలి, పేరెంట్స్కి డిజైర్స్ ఉంటాయి, నీకు డిజైర్స్ ఉంటాయి. బట్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ గివ్ ద చాయిస్ టు గాడ్. క్రాస్ రోడ్స్ వచ్చినాయి, ఎంపీసీనా బైపీసీనా, మెకానికల్ ఇంజనీరా, సివిల్ ఇంజనీరింగా, కంప్యూటర్ ఇంజనీరింగా, లేకపోతే ఇప్పుడు పెళ్ళి అంటున్నారు ఇంట్లో, ఇప్పుడు ఆ అమ్మాయా లేకపోతే ఈ అమ్మాయా, ఏ అమ్మాయి, ఆ కాలేజా ఈ కాలేజా, ఏ కాలేజు. సి, మెనీ టైమ్స్ వి స్టాండ్ ఎట్ ద క్రాస్ రోడ్స్. వాట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. యువర్ ears will hear a voice behind you saying, this is the way, walk in it. చూడండి, ఒకసారి ఆలోచించండి. మన వెనక నుండి ఒక స్వరం వస్తుందంట చాలాసార్లు, ఏం చేయాలి ఇప్పుడు, ఏ డిసిషన్ తీసుకోవాలి, లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తే మంచిది. దేవుడు అంటున్నాడు, నాతో నడు, నీ చెవిలో చెప్తాను నేను ఏం చేయాలో. 4 రోడ్లు జంక్షన్ వస్తుంది కదా, అప్పుడు మనం ఏమడుగుతాం, సార్ ఆ ఊరు ఇటేనా సార్ వెళ్ళాలి, ఇటే అంటాడు. ఒకడు నన్ను అలాగే తీసుకెళ్ళిపోయాడు. ఒకసారి రాజాం వెళ్ళాను, రాజాం నుండి చీపురుపల్లి వస్తున్నాను, ఇలా ఇలా లెఫ్ట్ తిరగాలి. ఈయన అన్నాడు, నాకు నడిపోయిన, నాకు బాగా తెలుసు అన్నా, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే అన్నాడు. పో అయితే అన్నాను. నేను ఏదో పనిలో ఫోన్ చూసుకుంటున్నాను, ఏదో వెళ్ళిపోయాడు. మామూలుగా 20 నిమిషాల్లో రావాలి, 40 కిలోమీటర్లు వెళ్ళినా 40 నిమిషాలు అయినా రావట్లేదు. అప్పుడు అడిగాము, అక్కడ ఆపి కారు ఆపి, సార్ మేము చీపురుపల్లి వెళ్ళాలి సార్ ఇటు అన్నాం. మీరు వచ్చిన దారిలో అలాగే వెనక్కి 40 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఒక జంక్షన్ వస్తుంది, అటు లెఫ్ట్కి వెళ్ళండి అన్నాడు. సార్ ఇప్పుడు 40 కిలోమీటర్లు ఇటు వెళ్ళామైతే రాంగ్ రూట్లో. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు పర్వాలేదు, 40 కిలోమీటర్లు అయినా పర్లే, కానీ చాలా డిసిషన్స్, ఇర్రికవరబుల్ డిసిషన్స్ మనం చేయాల్సి వస్తుంది, ఇర్రికవరబుల్ చాయిసెస్ మనం చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి ఆ నిర్ణయం చేసామంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అవ్వదు. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, ఎంత క్రూషియల్ డిసిషన్. నేను ఈ సెట్ కొనుక్కున్నాను, నాకు నచ్చలేదు, ఏముంది తీసేసి ఇంకో సెట్ కొనుక్కుంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్ పార్ట్నర్, ఎంత ఇంపార్టెంట్ క్రాస్ రోడ్ అది. అప్పుడు ప్రభుతో నువ్వు నడిస్తే ఆయన ఎంత క్లియర్గా చెప్తాడు తెలుసా, దిస్ ఈస్ ద వే, వాక్ ఇన్ ఇట్. ఇదిగో ఈ అమ్మాయే, ఇదిగో ఇదే దారి, దీంట్లో నడు, ఇలాగ వెళ్ళు. దోస్ హూ వాక్ విత్ గాడ్ విల్ రీచ్ దేర్ డెస్టినీ అన్నాడు హెన్రీ ఫోర్డ్. ఎవడైతే దేవునితో నడుస్తాడో యంగ్ పీపుల్, వాళ్ళు గమ్యాన్ని చేరుతారు, వాళ్ళు మధ్యలో ఆగిపోరు. నాకున్న 10 మినిట్స్ టైంలో 3 ప్రాక్టికల్ లైఫ్స్ని, నా జీవితాన్ని చాలా చాలా ప్రభావితం చేసిన 3 జీవితాల్ని నేను మీ ముందు పెట్టి నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. ఈజ్ ప్రొఫెసర్ ఇనాక్. ఎగ్జాక్ట్లీ మనం స్టడీ చేస్తున్న ఆ భక్తుని పేరు. ఈయన యుఈఎస్ఐ, యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అన్న ఒక గొప్ప విద్యార్థి ఉద్యమాన్ని స్థాపించడంలో దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. ఎలాగా చిన్న మద్రాసులో, వెల్లూరులో, కోయంబత్తూరులో 4, 5 అట్లాంటి చిన్న బైబిల్ స్టడీస్గా ఆరంభమై ఈరోజు అంటాం, ఎవాంజలికల్ యూనియన్. ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని క్యాంపసెస్లో, ఎన్ని వేల లక్షల మందిని ప్రభువు దగ్గర నడిపించడానికి దేవుడు ఆ సంస్థను వాడుకున్నాడు. యంగ్ పీపుల్, ఐ టెల్ యూ, ప్రొఫెసర్ ఇనాక్ వాక్డ్ విత్ గాడ్. ఆయన జీవిత చరిత్రలో కొన్ని భాగాలు చదువుతున్నప్పుడు ఇక్కడ రాశాను, ఒక చాప్టర్ ఉంది ఆయన ఆటోబయోగ్రఫీలో, లివింగ్ విత్ ఫిషర్మెన్. వినండి జాగ్రత్తగా, మీరు ఆ దృశ్యాన్ని చూస్తూ వినండి. ఆయనకు ఒకరోజు గెస్ట్లు వస్తున్నారని కబురు వచ్చిందంట, గెస్ట్లు వచ్చేస్తున్నారని. గెస్ట్లు వస్తే ఆయన విశ్వాసంతో బతికేవాడు. ఆయన దగ్గర ఏమి లేదు పెట్టడానికి, లిటరల్గా ఏమి లేదు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరి నేను ఉండేది చేపల కాలనీలో, చేపల మధ్య ఎంతో సేవ చేశాడు ఆయన విశాఖపట్నంలో, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ ఊరిలో ఉన్నాడు ఆయన.
ఎంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన మోకరించి, ప్రభువా, ధనమంతా ప్రభు కొరకు ఖర్చు పెట్టేవాడు ఆయన. ఆయన నాకులాగా ఒక ప్రొఫెసర్ ఆయన. ఆయన దగ్గర డబ్బులు లేవు, విశ్వాసంతో ఆధారపడుతున్నాడు. ప్రభువా, మరి ఎలాగ ప్రభా నువ్వు ఒక ద్వారం తెరవు అంటే, ప్రార్థన అయినప్పటికీ ఆయన ద్వారబంధం దగ్గర ఒక పెద్ద శబ్దం వినబడిందంట. ఏంట్రా బాబు ఆ శబ్దం అని వెళ్ళి చూసినప్పటికల్లా ఒక పెద్ద కాకి, ఆ పెద్ద కాకంట ఒక పెద్ద చేపను పడేసిపోయిందంట. మరి అది కాకో గెద్దో, ఎందుకంటే చాలా పెద్ద చేప అంటే అది. వచ్చిన గెస్టులందరికీ సరిపోద్దంట. ప్రొఫెసర్ ఏనాక్ గారి జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగినాయి. మీకు అందుబాటులో ఉంటే దయచేసి ఆ పుస్తకాన్ని చదవండి. ఎంతమంది విద్యార్థులు ప్రభువుని తెలుసుకోవడానికి దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. ప్రతి అడుగు ఒక అడుగు ముందుకెయ్యాలంటే ఆయన దేవుణ్ణి అడిగేవాడంట. ఎందుకో తెలుసా? ప్రొఫెసర్ ఎనాక్ వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచాడు. నీవు నేను దేవునితో నడిచామనుకో, మనకి ఏది ఎప్పుడు కావాలో ఆ సమయానికి ఆయన ఇస్తాడు. ఏలియాకే కాదు కాకుల ద్వారా ఆహారం పంపింది, ప్రొఫెసర్ ఎనాక్ గారికి కూడా దేవుడు అలా పంపాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక వ్యక్తిని నేను మీకు త్వరగా చూపిస్తాను, చూడండి. ఈయన బ్రదర్ భక్త్ సింగ్. 6వ తేదీ జూన్ 6, 1903లో జన్మించాడు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 17న నిజంగా ఆయన సమాధి కార్యక్రమం ఒక పరలోకపు ఊరేగింపులాగా జరిగిందంట. ఆకాశంలో ఇంద్రధనం కనిపించిందంట. ఆయన్ని ద అపోజిల్ ఆఫ్ ఇండియా అన్నారు ఆయన్ని. యవనస్తులారా, ఆయన ఒకప్పుడు క్రీస్తు వ్యతిరేకి. ఆయనే చెప్పాడు, నేను బైబిల్ని చింపేశాను ఒకసారి, కానీ దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు తెలుసా ఆయన్ని. వినండి ఒకసారంట, దేవా నేను మంగళకొట్టుకి వెళ్ళమంటావా అని అడిగాడంట. ఎక్కడికి? సెలూన్కి, బార్బర్ షాప్కి. ఇదేంటి బార్బర్ షాప్కి వెళ్ళాలో లేదో మనం దేవుణ్ణి అడుగుతామా? దేవుడు చెప్తాడా అలాంటివి? అవును చెప్తాడు. చిన్నవి కూడా చెప్తాడు. దేవుడు అన్నాడంట, ఈ రోజు వెళ్ళొద్దులే భక్త్ సింగ్, రేపు వెళ్ళు అన్నాడంట. అలాగే ప్రభు అన్నాడంట. భక్త సింగ్, బ్రదర్ భక్త సింగ్ వాక్డ్ విత్ గాడ్. అందుకే దేవుడు మంగళ షాప్కి ఎప్పుడు వెళ్ళాలో కూడా చెప్పాడు ఆయనకి. సరే, ఆ రోజు మంగళ షాప్కి వెళ్ళాడు. ఆయన జుట్టు కత్తిరిస్తుంటే ఈయన కళ్ళు మూసుకొని అలా సువార్త చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు బాబు. పాపులందరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుల కొరకే ప్రాణం పెట్టాడు ఆయన. ఎంతగానో ఆయన ఆఖరి రక్త బొట్టు నీ కొరకు కార్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంటే కొంతసేపటి నీరు పడుతున్నాయంట. ఏంటి నీరు పడుతున్నాయి జుట్టు కత్తిరిస్తుంటే అని చూస్తే ఆ కత్తిరిస్తున్న వాడు కళ్ళు అంట నీరు కారుతూనే ఉన్నాయి. అరే బాబు ఏమ్మా ఏడుస్తున్నావంట? అయ్యా మా ఇంట్లో ఎన్నో సమస్యలు అయ్యా. నిన్నటి దినాన్ని అయితే నేను షాపుకి కూడా రాలేదు, ఎందుకంటే ఇంట్లోనే ఉండిపోయిన సమస్యలతో. ఈరోజు నీ జుట్టు కత్తిరించిన వెంటనే ఇదిగో వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా. నన్ను కూడా ప్రేమించే వ్యక్తి ఉన్నాడా? అవునయ్యా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి, ఆ ముందు రోజు మంగళ షాప్కి వెళ్ళుంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోను కదా. నువ్వు దేవునితో నడిచే అలవాటు నీకుంటే, యంగ్ పీపుల్ వినండి ఈ మాట, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా లైఫ్. ప్రతి చిన్న విషయాన్ని ఆయన చెప్తాడు ఆయన. మూడవ వ్యక్తిని నేను మీకు త్వరగా చూపిస్తాను, చూడండి. ఈయన కూడా ఎంత గొప్ప దైవజనుడు తెలుసా ఆయన. ఎన్ డానియల్ గారు. ఆయన భక్త్ సింగ్ గారు సమకాలీకులు అనమాట. లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అన్న ఒక గొప్ప సేవను ఆయన స్థాపించారు. సామాన్యుల కొరకు అన్నమాట. ఆయన ఒక హెడ్ మాస్టర్ గారు కాకినాడ మెక్లారిన్ హై స్కూల్లో. ఆయన అవన్నీ మాని దేవుడు చెప్తే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆయన చెన్నై పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ సేవ చేశాడు. ఆయనకు కూడా దేవుడు ప్రతి చిన్న విషయాన్ని చెప్పేవాడంట, ప్రతి చిన్న విషయాన్ని. ఒకరోజు అంట ఆయన కాలు చాలా నొప్పి చేసిందంట, బొట్టన వేలంతా నొప్పి పెడుతుందంట. ప్రభువా చాలా నొప్పి పెడుతుంది ప్రభువా,
నేను నీ సేవకుడిని, నీ పని చేస్తున్నానంటే దేవుడు అన్నాడంటే, అగో ఆ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్నారు కదా! ఎళ్లి ఫుట్‌బాల్ ఆడు అన్నాడంట. ఆ! ఇదేంటి కాలు, కాలు వేలు నొప్పి పెడుతుంటే ఎవరైనా ఫుట్‌బాల్ ఆడమంటారా? దేవుడు చెప్పాడంట ఆయనకి. ఏంటన్నయ్య దేవుడు అలా కూడా చెప్తాడా? యెస్. బ్రదర్ ఎన్ డానియేల్ వాక్డ్ విత్ గాడ్ అండ్ గాడ్ టుక్ హిమ్. దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన ఉన్న చోటికి. ఫుట్‌బాల్ ఆటకెళ్ళిపోయాడంట. దేవుడు చెప్పాడు కదా! మనమైతే ఏమంటాం తెలివైనోళ్ళం కదా! నేను పీజీ చదువుకున్నాను, పీహెచ్‌డీ చేశాను. నాకు తప్పేదో వినబడుతుంది. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్ ఉంటే ఆ వాయిస్ రికగ్నైజ్ చేస్తావు నువ్వు. దేవుని స్వరాన్ని గుర్తుపడతావు. ఈయనెళ్లి ఆట ఆడుతుంటుంటే, ఫుట్‌బాల్ ఆడుతుంటే ఒకడు లావుగున్నాడంట. చాలా లావుగున్నాడు. అప్పటికి భయమేస్తుందంట ఈయనకి. బాబోయ్! ఈడేటి నా పక్కనే వస్తున్నాడు. ఈయన ఆడుతుంటుంటే బలంగా వచ్చి తొక్కేసాడంట కాలు. ఏది నొప్పుందో అక్కడే తొక్కాడు. అబ్బా! ఎంత బాధ. అంతే. 2, 3 నిమిషాల్లో సెట్ అయిపోయిందంట. కరెక్ట్‌గా ఎక్కడ తొక్కాడో తెలుసా? ఎక్కడైతే ఆ వేలు ఇరుకు పడిపోయిందో, ఎక్కడైతే వేలు కొద్దిగా పక్కకెళ్ళిందో ఆ ఎముక కరెక్ట్‌గా తొక్కడంలో సెట్ అయిపోయిందంట అంతే. డాక్టర్ గారు చేసే పనిని మామూలుగా ఆడుకునే వాడితో చేయించాడు దేవుడు. చూడండి. అందుకే ద జాయ్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్ అన్నాను నేను. నాకు సమయం లేక దాన్ని ఇంకా ఎలాబరేట్ చేయలేకపోయాను. ద జాయ్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్. ఇలాంటి జీవితం కావాలా? హానోక్ లాంటి జీవితం. హానోక్, ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. హానోకు దేవునితో నడిచాడంట. ఈ మాటలన్నీ విన్నాక మనం నిజంగా దేవా! ఏటి జగన్‌తో ఒక నిమిషం నడిస్తే ఇప్పటికి ఆ ఫోటోలు దాచుకుంటాను నేను. ఒక నిమిషమే నడిచింది. దేవా! నీతో నేను రోజు నడిచే అవకాశం ఉందంటే ఎంత భాగ్యం ప్రభువా! నేను ఎలాగో మిస్ అవుతాను ఆపర్చునిటీని. లార్డ్ ఐ వాంట్ టు వాక్ విత్ యూ అని చెప్తావా? నడుస్తున్నప్పుడు అంటావు నువ్వు, అన్నా గొప్ప ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పావు గదా! వాళ్ళకి ఎలాగన్నా అర్థమైంది దేవుడే చెప్తున్నాడని. ఇట్ కమ్స్ ఓన్లీ ఔట్ ఆఫ్ రిలేషన్‌షిప్. ఓన్లీ ఔట్ ఆఫ్ రిలేషన్‌షిప్. నేను మీటింగ్స్‌కి చాలా చోట్లకి వెళ్తాను గదా! చాలా సార్లు మిడ్‌నైట్ వస్తాను నేను. 1:00కి, 2:00 బికాస్ ఎక్కడో రాజమండ్రో, కాకినాడో, ఈస్ట్ గోదావరిలో ఎక్కడో వాక్యం జెప్పి అక్కడ 10కి బయలుదేరితే ఇక్కడ 2కి అలాగొస్తా. వచ్చిన తర్వాత తలుపు కొడతాను. మా ఆవిడ ఏమంటది? ఎవరు అంటది. అప్పుడు నేనేమంటాను? నేనే అంటాను. ఓకే అని తలుపు తీసేద్ది. నేనే అనగానే, ఏంటి నీ పేరేంటి? నువ్వెక్కడి నుండొచ్చావు? నా పేరు జేమ్స్ స్టీఫెన్. నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా! 13 సంవత్సరాల క్రితం. మరి మనిద్దరం కలిపే ఉంటాం కదా! ఇవన్నీ చెప్పక్కర్లే. నేనే అంట. ఆ ఒక్క వర్డ్ షీ కెన్ రికగ్నైజ్ ద వే ఐ టాక్, ద వే ఐ కాల్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ రిలేషన్‌షిప్. ఈరోజు దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు. దేవునితో నువ్వు నడవగలవు. కానీ దేవునితో మొదట నీకు సంబంధం ఉండాలి. యంగ్ పీపుల్, మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టుండొచ్చు. రోజు బైబిల్ చదువుతూ ఉండొచ్చు. రోజు ప్రేయర్ చేస్తున్నావు. మేబీ అది మెకానికల్ ప్రాసెస్‌గా అలవాటయిపోయిందేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజే అంటున్నాడు ఆయన, నీతో రియల్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నాను నేను. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నాను. ఎంత చెత్తగా వాడారు ఆ పదాన్ని. కానీ దేవుడు అంటున్నాడు, నీతో నేను కలిపి నడవాలనుకుంటున్నాను. ఈరోజు ఇష్టపడతామా? ఈరోజు ఆయన పిలుపుకి మనం యెస్ అందామా? ముగ్గురు గొప్ప దైవజనుల గురించి చూసాం గదా! ప్రొఫెసర్ ఏనాక్ గారిలాగా, బ్రదర్ భక్త సింగ్ గారిలాగా, బ్రదర్ ఎన్ డానియేల్ గారిలాగా ఈరోజు ఆయన అంటున్నాడు, కమ్ వాక్ విత్ మీ. అవర్ డైలీ వాక్ విత్ జీసస్ క్రైస్ట్ ప్రొవైడ్స్ పీస్ అండ్ పర్పస్ ఇన్ దిస్ లైఫ్. నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో ఉద్దేశము, ఆ గమ్యము నెరవేరాలంటే కమ్ వాక్ విత్ జీసస్. ఆయన పిలుస్తున్నాడు, కమ్ వాక్ విత్ మీ, వాక్ విత్ మీ. ఏనాక్ వాక్డ్ విత్ మీ. హనోకు నాతో నడిచాడు. అంతేకాదు చాలా మంది నాతో నడిచారు. ఈరోజు మీరు కూడా నాతో నడవచ్చు అని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. రండి, నాతో పాటు మీరు నడిచే ఈ గొప్ప అవకాశాన్ని నేను కోరుకుంటున్నాను. మీరు వస్తారా అని పిలుస్తున్నాడు. షల్ వి ఆల్ సే యెస్ లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జస్ట్ 2, 3 మినిట్స్.
మీరు ఎక్కడి నుండి ఉంటున్నా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ రిఫ్లెక్షన్. విన్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం ప్రభు సన్నిధిలో మనము మొరుపెట్టుకోవాలి. దేవా దేవా నాకు సహాయం చేయి ప్రభువా. దేవా నాకు కృప చూపు ప్రభువా. నువ్వు ఎంపవర్ చేస్తానంటున్నావు కదా నీతో నడవడానికి. అంటే దేవునితో నడవడం అంటే పర్ఫెక్ట్గా నడిచేయడమా? కాదు. నా కొడుకు నాతో పాటు నడిచినప్పుడు వేలు వదిలేసి కింద పడిపోయేవాడు చాలాసార్లు. నేను మళ్ళీ లేపుతాను. ఇట్స్ నాట్ పెర్ఫెక్షన్. వీఆర్ ఆల్ ఇంపెర్ఫెక్ట్. బట్ పర్ఫెక్ట్ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్ wants to walk with you. Will you say yes Lord? Do you say yes Lord? ప్రభా నీతో నడవాలనుకుంటున్నానంటే నాతో పాటు ఈ ప్రార్థన చేయి. ప్రియ తండ్రి, అనేక మంది ఈ మాటలు విన్నారు యవ్వనస్తులు. మాకు ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశం లేక 100 మంది వరకు మాత్రమే వినగలుగుతున్నారు. కొంతమంది 10 మంది 15 మంది ఒక చోట కూడి వింటున్నారు. అయితే నీ చిత్తములో ఉన్న ప్రతి వ్యక్తిని ఈరోజు తీసుకొని వస్తావని నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా. నువ్వు తీసుకొని వచ్చావు ఈరోజు. నీ చిత్తములో ఉన్న ప్రతి బిడ్డ విన్నారు. చాలా మంది వినలేకపోయారు, కానీ ఈరోజు వింటున్నారు. ఇప్పుడు లైవ్లో వింటున్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కూడా వింటూ ఉండొచ్చు. కానీ నువ్వెంత ప్రేమిస్తున్నావో మమ్మల్ని గ్రహిస్తున్నావు. నువ్వు సృష్టికర్తవైన దేవుడు ప్రభువా. నీతో పాటు నడవడం అంటే వాట్ అ ప్రివిలేజ్. అది ఎలాంటి భాగ్యం ప్రభువా. దాన్ని మేము వదులుకోలేము. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నేను అయోగ్యుణ్ణి ప్రభువా. నేను ఇంపర్ఫెక్ట్. నేను బలహీనునైనా నువ్వు వదిలిపెట్టట్లేదు. పడిపోయినా లేపుతావు కదా. ఇగో చాలా మంది యవ్వనస్తులు నేను పడిపోయాను, ఆ గిల్ట్తో బాధపడుతున్నారు. నేను వద్దనుకున్న తప్పు చేస్తున్నాను, సరిగా ఉండలేకపోతున్నాను. ఓ ప్రభువా, నువ్వు అయినా ప్రేమిస్తున్నావు కదా. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంటున్నావు. అంతేకాదు తొట్టిల్లకుండా కాపాడే ప్రభు అంటున్నావు యోధా పత్రిక ఆఖరిలో. కాబట్టి మేము తొట్రి పడకుండా మా చెయ్యి పట్టి నడిపించే దేవా, ఇదిగో మా చేతిని నీ చేతిలో పెడుతున్నాం. మా చేతిని నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. లార్డ్ లీడ్ us, walk with us and take us to the destiny. హెన్రీ ఫోర్డ్ అన్న ఆయన చెప్పినట్లు, those who walk with God will reach their destiny. అవును, నీతో నడిస్తేనే నీ రాజ్యానికి రాగలం ప్రభువా. కాబట్టి నీ సహాయం చేయండి. నీ సన్నిధిలో నిందారహితులుగా నడిచే కృప అనుగ్రహించండి. మరలా ఈ వాక్యాన్ని ప్రభువా రేపు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మరలా విని ఆ రిఫరెన్సెస్ అన్నీ మరలా ధ్యానం చేయడానికి నీ సహాయం చేయమని, ఈ వాక్యాన్ని అంతా మంచి నేలను పడిన విత్తనాల వలె 100 60 30 ఫలింప చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదులంత నాశనం అపజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరంతా కూడా చాలా చోట్ల నుండి విన్నారు.